మరి ఈ రోజు ఎపిసోడ్ లో రెడ్ జోన్ లో ఎవరున్నారు చెప్తారా సార్? కిసాన్ సరిగమ గ్రూప్ నుంచి నాగవినీష, నవ్యశ్రీ. ఈరోజు పాడిన పదనిస గ్రూప్ నుంచి రాహత్, అనూష. సరిగమ గ్రూపులో సేఫ్ జోన్లో ఉన్నటువంటి గాయని నాగవినీష. కాకపోతే నాగవినీష, నువ్వు డేంజర్ జోన్కి వచ్చే పెర్ఫార్మెన్స్ ఇక మీదట రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే బెటర్మెంట్ ఉంది, కాకపోతే మేము చెప్పినటువంటి కరెక్షన్స్ అన్ని చేసుకొని ఆ టిప్స్ను ఉపయోగించుకొని నెక్స్ట్ టైం జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ టేక్ యువర్ సీట్. అలాగే ఇవాల్టి ఎపిసోడ్లో సేఫ్ జోన్లో ఉన్నటువంటి సింగర్ రాహత్, అనూష కన్నా కొంచెమే డిఫరెన్స్ నీకు. కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. డేంజర్ జోన్కి రాకుండా కాపాడుకోవాలి. ఓకేనా? టేక్ యువర్ సీట్. సో నవ్యశ్రీ అండ్ పదనిస గ్రూప్ నుంచి అనూష, మీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ నవ్యశ్రీ నీకు మళ్ళా ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తానని ప్రామిస్ చేస్తావా? తలకాయ ఊపావంటే కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తాను సార్. ఓకేనా? నమ్మొచ్చా? ఎస్ సార్. సరే, మైక్ని అనూషకి ఇవ్వు. అనూష, ఒకవేళ నిన్ను సేఫ్ జోన్లోకి పంపిస్తే నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ లేకుండా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలవా? డెఫినెట్గా ఇస్తాను సార్. డెఫినెట్గా ఇస్తాను. కానీ ఎవరో ఒకళ్ళని ఎలిమినేట్ చెయ్యాలి, తప్పదు. కానీ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో వినాయక చవితి సందర్భంగా వినాయకుడే ఇప్పుడు ఓ 2 ఉండ్రాళ్ళు పంపించి వీళ్ళిద్దరినీ ఇవాళ ఎలిమినేట్ చేయొద్దు, నెక్స్ట్ ఎపిసోడ్లో అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని ఈరోజు ఎలిమినేషన్ లేదు. కానీ ఈ ఒక్క ఎలిమినేషను నెక్స్ట్ వీక్ 2 ఎలిమినేషన్లుగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ జోన్లోకి ఈ వారం మాత్రం మిమ్మల్ని కాపాడబడుతుంది విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో. ఓకే, నవ్వుతూ ఆ 2 ఉండ్రాళ్ళు తిని కూర్చోండి. ఓకేనా? Little child.